ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాంచన కావేరి వాళ్ళ ఇంటికి వచ్చి తన చేతిలో పట్టుకొని నువ్వు నా మనవరాల్ని గండం నుండి గట్టెక్కించినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావేరి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, నేను నీకు చేసిన అన్యాయాన్ని ఇది చాలా చిన్నదే అక్క అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావేరి వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావేరి మాత్రం, అవునక్క, నేను నీకు చాలా అన్యాయం చేశాను, నన్ను క్షమించక్క అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ కాంచన వైపుకు చూస్తుంది. ఇంతలో అక్కడున్న కాంచన మాత్రం కావేరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన వాళ్ళ భర్త ఏంటి వీళ్ళిద్దరు ఓవర్ యాక్టింగ్ అని చెప్పేసి వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కావేరి మాత్రం, స్వప్నని నువ్వు ఎప్పుడు కన్న కూతురు అనుకొని తన బాగోగులు అన్నీ చూసుకున్నావు, అప్పుడే నాకు అర్థమైపోయింది అక్క నువ్వంటే ఏంటో, నీ మంచి చెడ్డ ఎలా ఉంటాయో నాకు అప్పుడే అర్థమైపోయింది. నేను నీకు చేసిన దానికి చాలా చిన్న సహాయమే చేశాను చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావేరి మాత్రం, అవునక్క, ఇన్నాళ్ళు నేను నీకు ఎంతగానో అపార్థం చేసుకున్నాను, కానీ స్వప్నకు పెళ్ళయ్యాక స్వప్నని నువ్వు ఒక కన్న కూతురులాగా చూసుకున్నావు చూడు, అప్పుడు అర్థమైంది అక్క నువ్వంటే ఏంటో నాకు అని చెప్పేసి అంటూ చాలా బాధపడుతూ కాంచన వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావేరి అయితే చూసి కాంచన కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అది చూసిన కావేరి మాత్రం, అవునక్క, ఇన్నాళ్ళు నేను నీకు ఎంతో బాధ పెట్టాను, నన్ను క్షమించక్క, ఇకనైనా సరే నన్ను చెల్లిగా స్వీకరించక్క అని చెప్పేసి చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావేరిని చూసి కాంచన చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ భర్త ఏంటి ఇది అని చెప్పేసి అనుకుంటాడు.